మొక్కులు తీర్చుకోవడానికి గుడికి వెళ్లిన మహిళపై అత్యాచారం, అది కూడా గుడి పరిసరాల్లోనే. దారుణమైన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లాలో గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటివరకు 7 యువకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఉర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఈ గ్యాంగ్ రేప్ జరిగింది. మొక్కు చెల్లించుకునేందుకు ఒక మహిళ గుడికొచ్చింది. అర్ధరాత్రి వేళ ఆ మహిళపై 9 మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ 9 మందిలో 7 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే అరెస్ట్ అయిన వారిలో 7 నేర చరిత్రను ఆరా తీస్తున్నారు పోలీసులు. గ్యాంగ్ రేప్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనను సీరియస్ గా తీసుకున్నారు నాగర్ కర్నూలు పోలీసులు. దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్. ఘటనా స్థలిని ఆయన పరిశీలించారు. కల్వకుర్తి సిఐ ఆఫీసులో బాధితురాలి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రహస్య ప్రాంతంలో నిందితుల విచారణ కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శివకుమార్ రిపోర్ట్ చేస్తారు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఉర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర దుమారం రేపుతా ఉంది. శనివారం రోజున ఆలయానికి వచ్చినటువంటి మహిళ ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న తర్వాత రాత్రి ఇక్కడే బస చేయడంతో అర్ధరాత్రి సమయంలో కాలకృత్యాల కోసం బయటికి రావడం జరిగింది. అయితే బయటికి వచ్చినటువంటి సందర్భంలో కొంతమంది యువకులు, ఉర్కొండపేటకు సంబంధించినటువంటి యువకులు ఆమెను అనుసరించి ఆమె పైన గ్యాంగ్ రేప్కు పాల్పడినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఇదే ప్రాంతంలో ఆ మహిళను ఈ యువకులు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. అయితే ఆ ఘటన ఆ మహిళ ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె బంధువు ఒకరు ఆమెను అనుసరించుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భంలో గమనించినటువంటి యువకులు ఆ వ్యక్తి పైన కూడా దాడి చేసి ఆయనను కూడా కట్టేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి సంబంధించి ఈ ఘటన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. దీంతో పోలీసులు బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఉర్కొండపేటకు సంబంధించినటువంటి సుమారు 7 యువకులు పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారందరినీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ ఆలయానికి వచ్చేటువంటి భక్తుల్లో మాత్రం తీవ్ర భయాందోళన కనిపిస్తూ ఉంది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం, ఎందుకంటే ఎక్కువ మొత్తంలో హనుమాన్ భక్తులు వచ్చేటువంటి ప్రదేశంలో ఈ రకమైనటువంటి ఘటన జరగడంతో ఇటు మహిళలు కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి భద్రత పట్ల ఒక ఆందోళన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి బాధితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి, అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి పోలీసులు కూడా గ్రామస్తులు డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 ఉర్కొండపేట ఆలయం నుంచి.